ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అక్కల్ కోట. ఆ అక్కల్ కోట ఎక్కడో లేదు, మహారాష్ట్రలో ఉంటుంది. మనకు హైదరాబాద్ నుంచి అయితే 4-5 గంటల ప్రయాణం. అలాగే షోలాపూర్ నుంచి అయితే 40 కిలోమీటర్లు ఉంటుంది. పూణే నుంచి 3-4 గంటలు ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, భక్తులందరూ లోపలికి ప్రవేశిస్తున్నారు. మనకు పూజకు సంబంధించిన సామాన్లు అవి అన్నీ తీసుకొని వెళ్తున్నారు. అలా భక్తులు అలా వెళ్తున్నారు. స్వామివారికి చైత్ర శుద్ధ త్రయోదశి ఈ స్వామి సమర్థ మహాసమాధి చెందిన రోజు. ఆ జయంతి అనేది చాలా ఘనంగా బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఇడుగు అక్కడ మనకు అన్నీ చూస్తున్నారు కదా మీరు. అక్కడ అన్ని రకాలైనటువంటి వస్తువులు మనకు తీసుకోవచ్చు. పూజా సామాగ్రి కానీ, ఇతరత్ర సామాగ్రి కానీ అన్నీ తీసుకొనేసి అన్నీ పోవచ్చు. మనకేంటంటే అన్ని సౌకర్యాలు కూడా చాలా వరకు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కారుకు సంబంధించిన పార్కింగ్ స్థలాలు కానీ ఇవన్నీ లోపల ఉన్నాయి. మనకు ఎక్కడెక్కడ ఏమేంటి ఆ బోర్డులు కూడా మనకు స్పష్టంగా పెడతారు. ఇక్కడ ఏంటంటే మనకు ఈ దర్శన సమయాలు వచ్చి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉంటాయి. టైమింగ్స్ మారుతుంటాయి. అట్లాగే ఉదయం 11:30 నిమిషాలకు హారతులు ఉంటాయి. సాయంత్రం 7:45 నిమిషాలకు కూడా హారతులు ఉంటాయి అన్నమాట. ఇక అదిగో టెంపుల్లోకి మనం అలా ప్రవేశిస్తాం. ప్రవేశించిన తర్వాత అక్కడ పార్కింగ్ అది చేసుకొని అక్కడి నుంచి మనం ఇంకా లోపలికి వెళ్తాం. ఇప్పుడు దత్తాత్రేయ అవతారాలు మనకు అందరికీ తెలిసిందే. మొదటి అవతారం దత్తాత్రేయ, తర్వాత శ్రీపాద వల్లభ. వీరు పిఠాపురంలో జన్మించారు. శ్రీపాద వల్లభ. నరసింహ సరస్వతి ఆయన కర్ణాటకలో జన్మించారు. ఆ తర్వాత 4వ అవతారమే మనకు స్వామి సమర్థ మహారాజు. ఇప్పుడు మనం అక్కలకోటలో ఉన్నాం కదా, అదే 4వ అవతారం ఆ స్వామి సమర్థ మహారాజ్ది. ఇక్కడ మనం ఇంకా లోపలికి వెళ్తున్నాం. అక్కడ చూడండి, ఎంతోమంది భక్తులు వస్తున్నారు లోపలికి. దర్శనం చేసుకునే వాళ్ళు వెళ్తున్నారు దర్శనం చేసుకున్న తర్వాత. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇంకా లోపలికి వెళ్తే అదిగో అక్కడ చూస్తున్నారు కదా, అది స్వామి సమర్థ మహారాజ్ది. మనకేంటంటే ఆ 4 అవతారాలు చెప్పాను కదా ఇందాక. ఆ 4 అవతారాల్లో అదిగో మొదటిది దత్తాత్రేయ అవతారం, రెండోది శ్రీపాద వల్లభ, మూడోది నరసింహ సరస్వతి. ఆ 4వ అవతారమే మనకు అవపడుతున్నారు కదా అక్కడ బట్టలు లేకుండాను. ఆయన స్వామి సమర్థ మహారాజ్ అన్నమాట. అక్కడ అవపడుతున్నారు కదా పూలమాలేసి, ఆయనే స్వామి సమర్థ మహారాజ్ అవతారం. అవి మనం అక్కడ చూసుకుంటాం. 4 అవతారాల విశేషాలు తెలుసుకున్నాక మనం ఇంకా స్వామిని దర్శించుకోవాలి. లోపలికి వెళ్ళి స్వామిని దర్శించు. అదో ఎంతోమంది భక్తజనం వచ్చి అక్కడ చూస్తున్నారు. అదిగో ఆ వటవృక్షం ఉంది కదా, అదే వటవృక్షం. ఆ వటవృక్షం కిందనే ఆ సమర్థ మహారాజ్ స్వామివారు 22 సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు ధ్యానం కూడా అక్కడ చేశారు. ఇప్పుడు మీకు అది దూరంగా అవపడుతుంది కదా ఒకటి, ఆ స్వామి సమర్థ మహారాజ్ది. అది కేవలం రుద్రాక్షలతో అది తయారు చేశారనమాట. రుద్రాక్షలతో అదిగోదిగో చూసారా అక్కడ స్వామివారిని రుద్రాక్షలతో అలా ఆయన స్వరూపాన్ని, ఆయన విగ్రహాన్ని రుద్రాక్షలు తయారు చేశారు. ఎంతోమంది భక్తులు కూడా అక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఏంటంటే ఈ ఏదైనా దత్తాత్రేయ అవతారాల్లో మనం ఏ అవతారాన్ని ఎక్కడ అన్నీ దర్శించుకున్నా అదే మెయిన్ విరాట్. ఆ స్వామి సమర్థ మహారాజు ఉన్నారు కదా, అదే ముఖ్యమైనటువంటి అసలు మెయిన్ టెంపుల్. ఆ టెంపుల్కి ఆ దేవుడు అదే మెయిన్ సమర్థ మహారాజ స్వామి మెయిన్ టెంపుల్ అదే.